పాకిస్తాన్ సృష్టించిన ఉగ్రవాదులు పాకిస్తాన్‌కి వార్నింగ్ ఇచ్చారు. నిన్ననే ట్రంప్ చెప్పాడు కదా! అబ్రహామిక్ అగ్రీమెంట్ మీద సంతకం పెట్టాలని. అందులో అబ్రహామిక్ దేశాలంటే ఇటు ముస్లిం దేశాలు, క్రైస్తవ దేశాలు, యూదు దేశాలు. వీళ్ళందరి బేస్ అక్కడ ఉంది కాబట్టి అబ్రహాం కంట్రీస్ అంటారు. అబ్రహాం ఒప్పందాలంటారు. దాని మీద పాకిస్తాన్ సంతకం చేయడానికి నిరాకరిస్తోంది. $10 బిలియన్ ఏమో ఇస్తే చేస్తానంటోంది. ఏది ఖవాజా ఆసిఫ్ చెప్పినటువంటి. వాస్తవంగా పాకిస్తాను, సౌదీ అరేబియా ఇజ్రాయెల్ని ఒక దేశంగా గుర్తించలేదు. ఇప్పుడు ఈ అబ్రహామిక్ అగ్రిమెంట్ లెక్క ఏంటంటే దాన్ని గుర్తించాలి దేశాన్ని అన్నటువంటి. దానికి పాకిస్తాన్ వెనక్కి తగ్గుతోంది. అయితే పాకిస్తాన్ ప్రధాని షరీఫ్కి, ఆర్మీ చీఫ్ అసీం మునీర్కి ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్ని గుర్తించాలని పిలుపునిస్తే లేదా మీరు ఇజ్రాయెల్ గుర్తిస్తే పాకిస్తాన్ ప్రభుత్వం తరపున తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ వార్నింగ్ ఇచ్చింది. ఆ దేశంతో సంబంధాలు పెట్టుకునేందుకు ప్రయత్నించే ఏ పాకిస్తాన్ నేతనైనా సరే సర్వనాశనం చేస్తామంటే లష్కర్ డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి స్పష్టం చేశారు. ప్రపంచంలో ఏ శక్తి కూడా ఇజ్రాయెల్ని గుర్తించాలని ముస్లిం దేశాలని బలవంతం చేయలేదు అని తేల్చి చెప్పారు.